దురంధర్ పార్ట్ 2 రివ్యూ. భగవద్గీత శ్లోకంతో మొదలయ్యే దురంధర్ పార్ట్ 2 జస్కీరత్ అనే కుర్రాడు హంజాగా ఎలా మారాడో చూపిస్తుంది. రెహమాన్ డెకాయిట్ ని చంపేసి ఎవరికి అనుమానం రాకుండా ఆటంకాలన్నీ తొలగించుకుని లేయారి ప్రాంతానికి ఎలా కింగ్ అయ్యాడో చూపిస్తుంది. అక్కడ నుండి అతనిదంతా పులి మీద స్వారీ లాంటి ప్రయాణమే. ఆ ప్రయాణాన్ని ఉత్కంఠగా చూపిస్తూ కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో కనెక్ట్ చేస్తూ కొన్ని సర్ప్రైజులు ఇస్తూ హీరోయిజాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తూ దర్శకుడు కథను నడిపించిన తీరు చాలా ఇంప్రెసివ్ గా ఉంటది. దేశభక్తిని, మన దేశం తాలూకు ధర్మాన్ని కోర్ ఎమోషన్స్ గా తీసుకుని మనల్ని స్లోగా కథతో ట్రావెల్ చేసేలా చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. పాకిస్తాన్ అని పద్మవ్యూహంలోకి వెళ్లిన అర్జునుడు నిత్యం చేసే కురుక్షేత్ర యుద్ధమే ఈ దురంధర్. ఆ జగన్నాటకాన్ని ఆడించే మాధవుడే మాధవన్. హంజా దొరికిపోయాడనుకునే ఒక సీన్ లో ఆలంబాయ్ చేసే సాక్రిఫైజ్, కాందహార్ ఫ్లైట్ హైజాగర్ తో భారత్ మాతాకి జై అనిపించే సీను ప్రేక్షకుల్ని ఉద్వేగానికి గురిచేస్తాయి. బడా సాబ్ సీన్స్, జమీల్ జామీల్ క్యారెక్టర్ అన్ఫోల్డ్, మేజర్ ఇక్బాల్ కి అతని తండ్రి జహంగీర్ కి మధ్య నడిచే కన్వర్సేషన్స్, ఎస్పీ అస్లాం చౌదరి డెత్ లాంటి ఎన్నో సీన్స్ రియల్ లైఫ్ లో ఆయా న్యూస్ ఫాలో అయిన వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అవుతాయి. డిమానిటైజేషన్ మరీ వన్ సైడెడ్ గా సమర్థించేశారా అన్న అనుమానం అయితే నాకు వచ్చింది. ఎమోషనల్ సీన్స్ ని అలా ఎక్కువసేపు హోల్డ్ చేయడం బాగుంది, బట్ కొన్ని ఫైట్స్ ని ట్రిమ్ చేసి ఉండొచ్చు అనిపించింది. వైలెన్స్ అండ్ వల్గరిటీ ఇన్ డైలాగ్స్ కూడా కొన్ని చోట సృష్టించాయని చెప్పాలి. ఈ సినిమా చూసిన కొందరు దీన్ని ప్రోపగండ మూవీ అంటున్నారు, కానీ ఎన్ని ప్రోపగండ సినిమాలకి ఇంత బజ్ వచ్చింది? కాదు, ఈ సినిమా చాలా హిడెన్ ఫ్యాక్ట్స్ మన ముందు చాలా బోల్డ్ గా ఉంచింది. ఇది ఒక హానెస్ట్ అటెంప్ట్ అని కొందరు అంటున్నారు. అలాంటి హానెస్ట్ అటెంప్ట్లు ఎన్ని ఎంత బజ్ క్రియేట్ చేశాయి? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సినిమాకు ఒక గ్రామర్ ఉండాలి, ఒక సోల్ ఉండాలి. అప్పుడే ఆ సినిమాని ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారు. ఈ సినిమాకి ఆ రెండు బాగానే కుదిరాయి. అందుకే యూ మే హేట్ ఇట్ ఆర్ యూ మే లవ్ ఇట్, బట్ యూ కాంట్ ఇగ్నోర్ ఇట్. ఫైనల్ గా దురంధర్ 2 వన్ ఆఫ్ ది బెస్ట్ సీక్వెల్ అని నా అభిప్రాయం. ఫస్ట్ పార్ట్ నచ్చితే అస్సలు మిస్ అవ్వద్దు. ఒక సముద్రం చూడండి బాస్.